కాకినాడ పోర్టు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది. లక్షల టన్నుల్లో రేషన్ బియ్యాన్ని తరలించి సొమ్ములు చేసుకుంటున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. పోర్టుకు స్పెషల్ ఆఫీసర్గా ఐపీఎస్ అధికారిని నియమించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఏపీలో కాకినాడ పోర్టు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించి కొన్ని అంశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యవహారం ఉత్కంఠగా మారింది. సోమవారం సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై ఇద్దరూ చర్చించారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యంపై దృష్టి సారించేలా ప్రత్యేక దర్యాప్తు చేయించాలని చర్చించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపైన ఇరువురు చర్చించారు. అలాగే రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై భేటీలో మాట్లాడుకున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు కాకినాడ పోర్టుకు స్పెషల్ ఆఫీసర్గా ఐపీఎస్ అధికారిని నియమించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పోర్టులో ఉన్న షిప్ ను ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు పంపొద్దని సబ్ కమిటీ నిర్ణయించింది. విశాఖ పోర్టు మినహా అన్ని పోర్టులు కూడా మారిటోరియం కిందే ఉంటాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలీషా, వినోద్ అగర్వాల్ పేర్లపై జోరుగా చర్చ జరుగుతోంది. పోర్టు విజిట్ లో ఇద్దరి పేర్లను డిప్యూటీ సీఎం పవన్ ప్రస్తావించారు. అలీషా, అగర్వాల్ ఎవరంటూ అధికారులను పవన్ ప్రశ్నించారు. అక్రమ రేషన్ బియ్యం దందాపై ఆరా తీస్తే ప్రతిసారి ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయని పవన్ చెప్పారు. హూ ఈజ్ అలీషా అని ప్రశ్నిస్తూనే సమగ్ర నివేదిక కోరారు. అలీషా పేరుతో సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ హల్చల్ చేస్తోంది. తనది కేవలం ఓడల నిర్మాణానికి సంబంధించిన వ్యాపారమే అంటున్నారు అలీషా. రేషన్ మాఫియాతో తనకెలాంటి సంబంధం లేదంటూ ప్రెస్ నోట్లో ప్రస్తావించారు. అలీషా ఎవరు అని మాత్రమే డిప్యూటీ సీఎం అడిగారే తప్ప తాను తప్పు చేస్తున్నట్లు మాట్లాడలేదంటూ ప్రెస్ నోట్ లో రాసుకొచ్చారు. పూర్తిగా తెలుగులో రాసి ఉన్న అలీషా ప్రెస్ నోట్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అలీషా రాసిందేనా అనే డౌట్స్ వస్తున్నాయి. కాకినాడకు చెందిన అలీషా ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు సమాచారం ఉంది.